అడ్లూరి లక్ష్మణ్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ జాక్పాట్ కొట్టారు. మంత్రివర్గ విస్తరణలో మొదట కవ్వంపల్లి సత్యనారాయణ పేరు వినిపించిన ఆఖరు నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ పేరు చేరింది. మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గం నుండి తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో అనూహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ జరగడంతో మాలల నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మాదిగ వర్గానికి కూడా చోటు తప్పనిసరిగా కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ మార్గానికి చెందిన ధర్మపురి తొలిసారి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు జాక్ పాట్ తగిలింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అడ్లూరి 1968లో ప్రస్తుత జగిత్యాల జిల్లాలో జన్మించారు. ఆ కాలంలోనే ఐటీఐతో పాటు ఇంటర్ పూర్తి చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ లోనే రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1982 నుండి 85 వరకు గోదావరి కని జూనియర్ కళాశాల ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, 1986 నుండి 94 వరకు ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2006లో ధర్మారం జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1999 శాసనసభ ఎన్నికల్లో మేడారం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అడ్లూరి లక్ష్మణ్ పనిచేశారు. ధర్మపురిలో 2009లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014లో, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 4 సార్లు ఓడినా నిరాశ పడకుండా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ధర్మపురి ప్రజలతో మమేకమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తాజాగా రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పట్టిన పట్టు విడవకుండా అలుపెరుగని ప్రయత్నం చేస్తే విజయం దాసోహం అవుతుంది అనేందుకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిదర్శనంగా నిలిచారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయాలు ఎదురైనా వెనుదిరగక పోరాడి గెలిచిన మొదటిసారి అమాత్య యోగం వరించింది. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.